ఆజ్ఞా చక్రాంతరాళస్థా రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణి. మూలాధారం నుండి ప్రారంభమైన ఆ అంతర్ముఖ యాత్ర మణిపూర అగ్నిక్షేత్రాన్ని దాటి హృదయ విశాలతను అధిగమించి ఇప్పుడు అత్యంత సూక్ష్మమైన చైతన్య స్థాయికి చేరుకుంటోంది. ఈ శ్లోకం జీవాత్మ పరమాత్మతో ఏకమయ్యే కుండలీనీ యోగ సాధన యొక్క చివరి పరమదశను వర్ణిస్తుంది. ఇప్పటి వరకు సాధకుడు శరీరం తన కాదని గ్రహించాడు, భావోద్వేగాలు తన అసలు స్వరూపం కాదని అనుభవించడం ప్రారంభించాడు. ఇప్పుడు చైతన్యం మరింత లోతైన అంతర్ముఖ ప్రకాశంలోకి ప్రవేశిస్తుంది. ఇది సాధారణ ధ్యానస్థితి కాదు, జీవాత్మ పరమాత్మను దర్శించడం ప్రారంభించే దశ. ఇప్పుడు ఈ శ్లోకంలోని మొదటి నామం ఆజ్ఞా చక్రాంతరాళస్థ. మెల్లగా మీ దృష్టిని భ్రూమధ్య ప్రాంతంపై నిలపండి. రెండు కనుబొమ్మల మధ్యలో గాఢ నీలం ఇండిగో కాంతితో ప్రకాశించే రెండు దళాల కమలం వికసించి ఉంది. ఈ చక్రపు బీజాక్షరం ఓం. మనస్సు మరియు వివేకానికి కేంద్రం ఈ ఆజ్ఞాచక్రం. ఇది కేవలం ఒక చక్రం కాదు, జ్ఞాననేత్రం మేల్కునే ద్వారం. ఇక్కడే శ్రీ గురుతత్వం వెలుగుతుంది. అమ్మవారు ఇక్కడ గురుస్వరూపిణిగా నిలిచి సాధకుని బాహ్య ప్రపంచం నుండి అంతర్ముఖ సత్యం వైపు నడిపిస్తుంది. ఇక్కడ చైతన్యం బయట ప్రపంచాన్ని చూడదు, తనను తాను దర్శించడం ప్రారంభిస్తుంది. ఇప్పటి వరకు బయట వెతికిన సత్యం ఇప్పుడు తనలోనే వెలుగుతుందని గ్రహించడం ప్రారంభిస్తుంది. వివేక దృష్టి మేల్కొనడం ప్రారంభిస్తుంది. ఆమె అజ్ఞానం నుండి జ్ఞానానికి, ద్వైతం నుండి అద్వైతానికి సాధకుని నడిపిస్తుంది. ఈ స్థాయిలో సాధకుడు అలవర్చుకోవాల్సిన సాధనలు ఏకాగ్రత, మౌన ధ్యానం, విచారణ, ఇంద్రియరియ నియంత్రణ, గురుభక్తి, తీవ్రమైన తపస్సు. ఇక్కడే పరబ్రహ్మ జ్ఞానం తొలిసారి అంతరంగంలో ప్రకాశించడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకంలోని రెండవ నామం రుద్రగ్రంథి విభేదిని. యోగశాస్త్రం ప్రకారం మనలో మూడు ప్రధాన గ్రంథులు ఉంటాయి. బ్రహ్మగ్రంథి భౌతిక మోహం, విష్ణుగ్రంథి భావోద్వేగ బంధనం, రుద్రగ్రంథి అహంకారపు చివరి నీడ. ఇది చివరి గ్రంథి, అత్యంత సూక్ష్మమైన బంధనం. నేను వేరు, దైవం వేరు అనే ద్వైత భావనకు సంబంధించిన చివరి ముడి. అమ్మవారు రుద్రగ్రంథి విభేదినిగా ఆ చివరి బంధనాన్ని ఛేదించినప్పుడు సాధకునిలో ఒక మహాపరివర్తన జరుగుతుంది. తాను కేవలం ఈ సూక్ష్మ శరీరం కాదు, తాను కేవలం మనస్సు కాదు, తాను కేవలం జీవుడు కాదు, జీవాత్మ శివ చైతన్యంతో ఏకమవ్వడం ప్రారంభిస్తుంది. అప్పుడు అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం కేవలం భావనగా కాదు, అనుభవంగా వికసిస్తుంది. ఇది మరణం తర్వాత లభించే మోక్షం కాదు, జీవించి ఉన్నప్పుడే పొందే విముక్తి. ప్రపంచంలో ఉంటూనే ప్రపంచానికి అతీతంగా జీవించే స్థితి. ఇదే జీవన్ముక్త స్థితి. ఇదే అంతరతార ఉపాసన. ఈ స్థితికి చేరుకోవడం గురువు అనుగ్రహం లేకుండా అసాధ్యం అని మహానుభావులు చెబుతారు. ఇప్పుడు ఈ శ్లోకంలోని మూడవ నామం సహస్రారాంబుజారూఢ. కుండలీనీ శక్తి ఇప్పుడు సహస్రారాన్ని చేరుకుంటుంది. బ్రహ్మరంధ్రానికి దిగువన 1000 దళాల దివ్యకమలం వికసించి ఉంది. తెలుపు, బంగారు, ఊదాకాంతుల సమ్మేళనంలా ఆ సహస్రారం అనంత ప్రకాశంతో వెలుగుతోంది. ఇక్కడే శక్తి మరియు శివుని పరమైక్యం జరుగుతుంది. మూలాధారం నుండి ప్రయాణించిన కుండలీనీ శక్తి ఇప్పుడు పరమశివునితో ఏకమవుతుంది. ఇదే జీవబ్రహ్మైక తత్వం. ఇప్పటివరకు శక్తిని మాత్రమే ఆరాధించిన సాధకుడు ఇప్పుడు శివశక్తుల ఏకత్వాన్ని దర్శించడం ప్రారంభిస్తాడు. సంస్కృతంలోని 50 అక్షరాలు, పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తన్మాత్రలు, ఈ సమస్త చైతన్య విస్తరణ సహస్రారంలోని 1000 దళాల కమలంగా వికసిస్తుంది. ఇది జ్ఞానపరాకాష్ఠ, కుండలీనీ యాత్ర యొక్క పరిపూర్ణ వికాసం. ఇప్పుడు ఈ శ్లోకంలోని 4వ నామం సుధాసారాభివర్షిణి.
సహస్రార మధ్యలో సోమచక్రం వెలుగుతోంది. కుండలిని అక్కడికి చేరుకున్నప్పుడు అంతరాగ్ని శాంతమై చంద్రకాంతిలా చల్లని అమృత ప్రవాహంగా మారుతుంది. ఆ సుధ 72,000 నాడులలో ప్రవహించడం ప్రారంభిస్తుంది. అది భౌతికమైన ద్రవం కాదు, బ్రహ్మానంద ప్రవాహం. సంపూర్ణ జ్ఞానం, సంపూర్ణ శాంతి, సంపూర్ణ తృప్తి. అన్ని తాపత్రయాలు కరిగిపోయి పూర్ణత్వం మాత్రమే మిగులుతుంది. ఆ అమృతం శివశక్తుల పాదారవిందాల నుండి ప్రవహించే దివ్యకృప. ఇదే అంతరతమ ఉపాసన. ఇక్కడ సాధకుడు వెతకడం ఆపేస్తాడు. ఎందుకంటే తాను వెతికింది ఎప్పటినుంచో తనలోనే ఉందని గ్రహిస్తాడు. ఈ యాత్ర మూలాధారం నుండి సహస్రారం వరకు చేసే ఒక చైతన్య ఆరోహణ మాత్రమే కాదు, జీవుడు తన అసలైన దివ్యస్వరూపాన్ని మళ్లీ గుర్తు చేసుకునే పరమయాత్ర. ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీమాతా కటాక్ష సిద్ధిరస్తు.